హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలి అనిపించేలా కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. ఇంతకే ఆ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? బెండకాయ రోటీ పచ్చడి అండి. ఒక్కసారి కనుక తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఫస్ట్ మా వారు కూడా అస్సలు వద్దు, నాకు నువ్వే తినన్నారు. ఒక్క 2 ముద్దలు తిని చూడండి అన్నాను, తిన్నారు. 2-3 పళ్ళాలు లాగించేశారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ కూడా పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ఈ రోటీ పచ్చడికి ఏమేమి కావాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక దేశవాళీ టమాటా వచ్చేసి మీడియం సైజు తీసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 10 లేత బెండకాయలను తీసుకోండి. అలాగే 10 పచ్చిమిర్చి తీసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే 2 తగ్గించి యాడ్ చేసుకోండి. అదే కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకొక 2 కాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా వాష్ చేసుకోండి, వాటర్ పోసుకొని. ఇలా వాష్ చేసిన తర్వాత అస్సలు తడి లేకోకుండా బెండకాయ ముక్కలన్నింటినీ కూడా శుభ్రంగా క్లాత్తో తుడిచేయండి. అలా తుడిచేస్తే మనకి ఈ బెండకాయలు అనేవి జిగురు లేకోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. అసలైతే ముందు ఈ బెండకాయని ఇలా వాష్ చేసిన తర్వాత క్లాత్తో తుడిచేసి ఎండలో ఒక 10 నిమిషాలు ఆరబెట్టినా లేదా ఫ్యాన్ కింద అయినా ఒక 10 మినిట్స్ ఆరబెడితే మనకి బెండకాయ ముక్కలు అనేవి జిగురు లేకోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు తీసి క్లాత్తో తుడిచేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెండకాయలను తీసుకొని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఇవి ఫ్రై అవ్వాలి కదండి, అందుకనే వీటిని గుండ్రంగా కట్ చేసుకోండి. మనకి ఎలా కట్ చేసుకున్నా కానీ లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇదిగోండి, ఇలా 4-5 తీసుకొని ఈ ముసుగులు మొత్తం తీసేసి నేను ఇలా చక్కచక్క ఈ సైజులో కట్ చేశాను అనమాట. ఈ బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని అలాగే దేశవాళీ టమాటా ఒకటి తీసుకున్నాక దీన్ని కూడా చక్కచక్క ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం కుక్ అయిన తర్వాత బెండకాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. చూడండి, మనకి బెండకాయ ముక్కలు జిగురు ఉంటుంది, పచ్చడి ఎట్లా ఉంటుందో ఏంటో అని చాలామంది భయపడిపోతుంటారు. అటువంటిది ఏమీ లేదండి. ఇప్పుడు ఈ జిగురు పోవాలి అంటే ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్లో పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేశారంటే మనకి ఆ బెండకాయ ముక్కలో ఉన్న జిగురు మొత్తం కూడా చక్కగా ఎగిరిపోతుంది అనమాట. ఇందులోనే చిటికెడంతా చింతపండు కూడా యాడ్ చేసుకుని, మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. టమాటా యాడ్ చేసుకున్నాం కదా, చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. మరీ ఎక్కువ గరిటె పెట్టి తిప్పియొద్దండి. చూడండి, ఇలాగ నార్మల్గా కలిపి వదిలేయండి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. మొత్తం కూడా చూడండి, మనకి ఇలా మగ్గిపోతుంది అనమాట. జిగురు కూడా లేదు, చూసారా? బెండకాయలు మొత్తం జిగురంతా కూడా చక్కగా పోయిందనమాట. ఇలా మనకి కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెండకాయలు పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇందులోనే మీరు టమాటాలు యాడ్ చేసేస్తారేమో, అస్సలు యాడ్ చేయొద్దండి. వీటిని సెపరేట్గా తీసేయండి. తీసేసిన తర్వాత ఇంకొక టీ స్పూను ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆ టమాటాలు అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, టమాటాలు వచ్చేసి ఇలా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలు కొంచెం కుక్ అయిన తర్వాత మెంతులు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేయడం వల్ల మనకి అరుగుదల అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిటికెడు వరకు మెంతులు అనేవి యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఇది కూడా చూడండి, మనకి చాలా వరకు కుక్ అయిపోయింది కదా. ఇలా వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా దింపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోలు మొత్తం కూడా శుభ్రంగా వాష్ చేసేసి నేను ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు, బెండకాయలు అలాగే కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని కచ్చా పిచ్చాగా దంచుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పప్పులాగా దంచేయొద్దండి. మరీ ఎక్కువగా దంచారంటే అది చాలా మెత్తగా అయిపోతుంది, అస్సలు బాగోదు. మనకి కచ్చా పిచ్చాగా దంచుకుంటే ఆ తినేటప్పుడు వేడివేడి అన్నంలో పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది బెండకాయ పచ్చడేనా అన్నట్టు ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కచ్చాపిచ్చగా దంచుకున్న తర్వాత ఇందులో జీలకర్ర పౌడర్ వచ్చేసి 2 టీ స్పూన్లు, ధనియా పౌడర్ వచ్చేసి 2 టీ స్పూన్లు, ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 రెబ్బల వరకు యాడ్ చేసుకొని ఇలా లైట్గా దంచండి. మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు, ధనియాలు ఉంటే ధనియాలు అయినా యాడ్ చేసుకుని నేను పౌడర్లు ఉంటే పౌడర్లు యాడ్ చేశాను అనమాట.
మనకి పౌడర్ అయితేనే ఈ రోటి పచ్చడి తొందరగా అందులో కలిసిపోతుందండి. అందుకని నేను ఇలా యాడ్ చేశాను. ఇలా కచ్చబెచ్చగా దంచుకున్న తర్వాత ఇందులో గల్లులుప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు. ఈ గల్లులుప్పు యాడ్ చేయడం వల్ల మనకి రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి, లేదా రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని లైట్గా దంచుకోండి అంతే, మరీ ఎక్కువగా దంచొద్దండి. కచ్చాపచ్చగా దంచుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది రోటి పచ్చడి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇలా దంచుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. అందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే పోపు దినుసులు వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఇంగువ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి గ్యాస్ కానీ యాసిడిటీ కానీ లేకోకుండా చక్కగా జీర్ణం అవుతుంది, అరుగుదల కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెండకాయ పచ్చడి ఉంది కదా, బెండకాయ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా దీనిపైన ఇలా వేసి ఇలా పోపు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసి ఆ వేడి నూనెని ఈ పచ్చడిని బాగా కలిపేసుకున్నారంటే మనకి బెండకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వేడి అన్నంలో అంత పచ్చడి ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే పంటి కింద ఆ పప్పులు అలాగే ఆ బెండకాయ చిన్న పీసులు అనేవి మన పంటి కింద తగులుతూ చక్కగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట. చూస్తుంటేనే ఆ పచ్చడి నోరూరిపోతుంది కదా. జిగుటుగా ఉంటుందేమోనని భయపడే వారికి అస్సలు అనేది ఉండదండి. ఒక్కసారి తిన్నారంటే ఈ బెండకాయ రోటి పచ్చడిని అస్సలు వదిలిపెట్టరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.